మంత్రి నారా లోకేష్ కి టీడీపీ పార్టీ అధిష్టాన బాధ్యతలు ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గాని లేదనంటే పార్టీలో కీలక పదవి అనేది ఏదైతే ఇస్తామని చెప్పి గత కొద్ది రోజులుగా మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుందో ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉంటున్నారు. కానీ పార్టీ నేతల్లో కానీ పార్టీ కార్యకర్తల్లో కానీ ఒక రకంగా గుసగుసలు అయితే వినబడుతున్నాయి. ఎందుకనంటే నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు టీడీపీ పార్టీలో చాలా కీలకం. ముఖ్యంగా చూసుకుంటే యువతని ప్రోత్సహించడంలో నారా లోకేష్ ఒక అడుగు ముందుగానే ఉన్నారని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. అయితే గత నెల మే 27, 28, 29 తారీఖుల్లో ముఖ్యంగా మహానాడు కడప జిల్లా మహానాడు వేదికగా 6 శాసనాలు అయితే రూపొందించారు. ఖచ్చితంగా రాబోయే కాలానికి అతీతంగా టీడీపీలో మార్పులు చేర్పులు ఉంటాయి. అందులో ముఖ్యంగా యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ యువతని రాజకీయాల్లో ఆసక్తి చూపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా టీడీపీ ముందుకు వెళ్తుంది. ఆ దిశగా నారా లోకేష్ అయితే చాలా ఎక్కువగా అందరికంటే కూడా ముందున్నారు. ఒక అడుగు ఎదరక ఉండి అందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జరిగిన వాస్తవాలు ఆ విధంగా ఉన్నాయి. అయితే నారా లోకేష్ గారు కూడా గతంలో ఏం చెప్పారంటే ఏ వ్యక్తి అయినా సరే 2 సార్లకు మించి ఏ పదవిలో కూడా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కీలక పదవుల్లో ఉండకూడదు, పదవులు మారుతూ ఉండాలి. దానివల్ల అందరికీ కూడా పదవుల మీద ఏదైతే కొంత వ్యామోహం ఉంటుందో అది తగ్గుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సమన్వయత సఖ్యతతో కరెక్ట్ గా ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మహానాడు వేదికగా నారా లోకేష్ కి ఖచ్చితంగా టీడీపీ అధ్యక్ష పదవి కానీ లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేదా ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారని చెప్పి చాలా మంది కూడా ఎదురు చూడడం జరిగింది. కానీ మహానాడు వేదికగా నారా లోకేష్ గారికి ఎటువంటి శుభవార్త అనేది కార్యకర్తలకి చెప్పలేదు. అంటే చాలా వరకు కూడా కార్యకర్తలందరూ కూడా అధినాయకత్వం నుంచి కొంతమంది కూడా నిరుత్సాహంగానే ఉన్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే మహానాడు జరిగి ఇప్పటికి చాలా రోజులు అయితే అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా నారా లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారు, నారా లోకేష్ కి పార్టీలో కీలక పదవులు ఎప్పుడు ఇస్తారు, ఆయనకి పట్టాభిషేకం ఎప్పుడు చేస్తారని చెప్పి ఇంకా పార్టీలో గుసగుసలు అయితే సాగుతున్నాయి. అయితే తాజాగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన్ని అక్కడ ఉన్న జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి నారా లోకేష్ గారిని ఎప్పుడు పార్టీ పెద్దగా ఆయనకి ప్రోత్సహిస్తారు, ఆయనకి ఎప్పుడు కీలక పదవిలో కట్టబెడతారు, ఆయన్ని ముఖ్యమంత్రి హోదా అర్హత స్థాయికి ఆయన ఎప్పుడు నిలబెడతారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి సమాధానం అనేది కొంత ఆశించినంత ఉత్సాహంగా అయితే రాలేదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదో ఒక రోజు పార్టీ తరపున ఇవ్వడం జరుగుద్ది, కానీ అది ముందు వెనక అవుద్ది. కానీ ఖచ్చితంగా ఇప్పుడే జరుగుద్ది అని నేనైతే చెప్పలేను. ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే టీడీపీ పార్టీ అనేది ప్రతి ఒక్కరిని కూడా యువతను ప్రోత్సహించడానికి ముందుంది. మనకి ఉదాహరణకు చూసుకుంటే కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ రామ్మోహన్ నాయుడు ఒకే స్థాయి ఒకే వయసు వాళ్ళు, ఇద్దరు కూడా ఒకే స్థాయి వ్యక్తులు. కానీ నారా లోకేష్ కంటే కూడా రామ్మోహన్ నాయుడు ఇంకొంచెం ముందున్నారని మనం అయితే చెప్పుకోవాలి. అదే విధంగా పార్టీలో అందరినీ కూడా ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ దిశగానే నారా లోకేష్ కూడా ఒక 3 నెలల నుంచి 6 నెలలు టైం పట్టినా గానీ ఖచ్చితంగా నారా లోకేష్ కి అయితే పదవి ఇవ్వడం జరుగుతుంది. కానీ అది ఎప్పుడు ఏంటి ఏ పదవి అనేది పూర్తి స్థాయిలో చెప్పడానికి లేదు. నాకు ప్రజలు పూర్తిగా మద్దతు తెలిపారు. 4 సార్లు నన్ను ముఖ్యమంత్రిని చేశారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రిని అయ్యాను. నా తర్వాత లోకేష్ ఆ స్థాయికి రావాలంటే ఖచ్చితంగా పూర్తిగా ప్రజల మద్దతు అనేది 100కి 100% ఉండాలి. ప్రజల్లో లోతుగా వెళ్ళాలి. అందుకు ఆల్రెడీ లోకేష్ కూడా కష్టపడుతున్నాడు కాబట్టి ఆ రోజు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే నారా లోకేష్ గారికి అయితే మాత్రం రాబోయే 3 నెలల నుంచి 6 నెలల లోపు ఖచ్చితంగా పార్టీ తరపున పట్టాభిషేకం చేసే అవకాశం అయితే ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శి గానీ లేదు అని అంటే ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాధ్యతలు అయితే అప్పచెప్పే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా సరే యువతను ప్రోత్సహించడంలో టీడీపీ ముందుగానే ఉంది. ఇంకోవైపు లోకేష్ కూడా తన రాజకీయ వ్యవహార శైలే కానీ తన కార్యక్రమాలే కానీ తన మాట్లాడే విధానం కానీ తన రాజకీయ విశ్లేషణలే కానీ ప్రతి ఒక్కటి కూడా గతంతో పోల్చుకుంటే 100 రెట్లు మెరుగుపడిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో 3వ తరం నాయకుడుగా టీడీపీ పార్టీని రూల్ చేయబోయేది ఖచ్చితంగా సీఎం అభ్యర్థిగా నారా లోకేష్ ఉండాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి నారా లోకేష్ గారి యొక్క ప్రమోషన్ మీద ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు అయితే కొంత సైలెంట్ గా ఉన్నారు. కానీ పార్టీ కార్యకర్తలు అయితే కొంత గుసగుసలు అయితే వినబడుతున్నాయి. ఏది ఏమైనా సరే ఆయనకి ప్రమోషన్ అనేది ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి అప్పటి వరకు కూడా టీడీపీ తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది.